Good morning, everyone. Today we will learn one more thing. So, how to install SQL Server using configuration file. So, someone asked in previous session how can we can enable SQL authentication. I mean mixed mode. So, in previous session we install SQL Server using configuration file by using Windows authentication, right? By choosing Windows authentication, right? Now I will show how to choose how to install SQL Server by enabling mixed mode authentication, and how can we give as a password also, okay? And in addition to that, we will discuss some interview questions related to SQL Server installation, okay? Okay, let me go to the software. Okay, no need. This PC, Windows C. I think there will be a configuration file already. Let me open that configuration file. I think in desktop is there, I think. So here it is. Let me select it and open it. So this is the configuration file. See, this is the instance name YY triple Y. So it is already installed. Let me show here by connecting SSMS. Hello, Ramesh. బ్రో రమేష్ అనే కదా అందరికీ చెప్తున్నాను. ఎస్టర్డే ఆ, ఇంటర్వ్యూ జరిగింది ఒకటి. ఐ విల్ షేర్ దట్ క్వశ్చన్స్, ఓకే? ఓకే. సో ఆ ఇంటర్వ్యూలో ఏమేమి అడిగాడంటే, ఫస్ట్ మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అడిగారు, ఓకేనా? సో ఇది యాజ్ యూజువల్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటర్వ్యూలో జరిగే అడిగే కామన్ క్వశ్చన్. సో మీ ఆర్గనైజేషన్లో మీరు చేసిన రోల్స్ అండ్ మీరు చేసిన టాస్క్స్ని బట్టి మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేయాలి. దానికి ఎవరు పర్టికులర్ ఆన్సర్ అనేది చెప్పరు, ఓకేనా? సో అది అడిగిన తర్వాత మళ్ళీ వాడు డిబిసిసి కమాండ్స్ ఏమేమి ఉంటాయి సీక్వెల్ సర్వర్లో అని అడిగాడు. సో డిబిసిసి కమాండ్స్ మళ్ళీ 4 కేటగిరీస్లో డిపెండ్ అయి ఉంటాయి. ఇన్ఫర్మేషన్ రిలేటెడ్, మిస్సిలేనియస్ అండ్ వ్యాలిడేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్. సో ఈచ్ కేటగిరీ కింద మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిబిసిసి చెక్ డిబి అని, డిబిసిసి చెక్ టేబుల్ అని. సో ఇలాంటి డిఫరెంట్ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి క్వరీ స్లోగా రన్ అవుతుంది. సో వాట్ ఆర్ ద వాట్ స్టెప్స్ యూ కెన్ డూ టు ట్రబుల్ షూట్ ఇట్ అని చెప్పాడనమాట. యాక్చువల్గా మనం ఏదైనా క్వరీ రన్ చేసినప్పుడు అది ఇంతకుముందు ఇట్ విల్ టేక్ లెస్ టైమ్ టు ఎగ్జిక్యూట్ ద క్వరీ, బట్ నౌ ఇట్ ఈస్ టేకింగ్ మోర్ టైమ్ టు ఎగ్జిక్యూట్ ద క్వరీ. వాట్ ఆర్ ద పాసిబుల్ రీజన్స్ అని అడిగాడు అనమాట. సో దానికి అది ఒక క్వశ్చన్. మీకు మీరు తెలుసుకోవాలని నేను చెప్తున్నాను అంతే. సో దానికి మనం ఆన్సర్ అనేది చాలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. సో ఏదైనా 10 డీబీ ఇష్యూ అవ్వచ్చు, లేకపోతే ఆ క్వరీకి రిలేటెడ్ సంబంధించిన టేబుల్స్ లో స్టాటిస్టిక్స్ అప్ టు డేట్ ఉన్నాయా లేదా, లేకపోతే ఈ మెయింటెనెన్స్ టాస్క్ ఉంటుంది బ్రో ఒకటి, ఇండెక్స్ రిలేటెడ్. సో ఆ టేబుల్స్ పైన కంపల్సరీ మనకి ఇండెక్సెస్ అనేటివి క్రియేట్ చేసి ఉంటాడు, క్లస్టర్డ్, నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. సో డిఎంఎల్ ఆపరేషన్ జరిగితే ఈ ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది, ఓకేనా? ఆ ఫ్రాగ్మెంటేషన్ జరగడం వల్ల మనకి ఏమవుతుందంటే, సో ఏదైనా ఆ టేబుల్ పైన ఏదైనా క్వరీ రన్ చేస్తే మనకు ఆ క్వరీ రన్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది.
సో అలాంటి Correct. రీజన్ ఉండొచ్చు. సో అంటే ఈ యొక్క ఇండెక్స్ రీఆర్గనైజ్, ఇండెక్స్ రీబిల్డ్, మెయింటెనెన్స్ టాస్క్ ఒకవేళ చేయకపోతే మనకు క్వరీ ఎగ్జిక్యూట్ అవ్వడం స్లో అవుతుందని చెప్పొచ్చు. చెప్పండి. హలో. బ్రో ఎవరు లేదు బ్రో, బట్ ఎవరు ఓకే. కంటిన్యూ. ఇలా ఇంకా మెయింటెనెన్స్ టాస్క్. సో అదే సమయంలో ఆ క్వరీ రన్ చేసిన సమయంలో సైమల్టేనియస్గా మనకి ఏదైనా షెడ్యూల్ చేసిన జాబ్స్ కానీ ఏదైనా మెయింటెనెన్స్ టాస్క్ కానీ రన్ అవుతూ ఉంటాయి. సో రీసోర్స్ అలొకేషన్ అనేది ఇట్లా జాబ్స్కి ఇవ్వాలి. అంటే ఇక్కడ రీసోర్సెస్ అంటే ఏం లేదు బ్రో. సో జస్ట్ లైక్ సిపియు కానీ మెమరీ కానీ, సో ఇవన్నీ అలొకేట్ చేస్తుంది కదా. ఏదైనా ఒక ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడానికి సో దానికి ఇంత సిపియు అలొకేట్ చేయాలి, దానికి ఇంత ర్యామ్ అలొకేట్ చేయాలి. ఇక్కడ మెమరీ అంటే ర్యామ్ బ్రో, ఓకేనా. ఆ ర్యామ్ అనేది అలొకేట్ చేయాలి. సో ఇక్కడ సైమల్టేనియస్గా ఇక్కడ జాబ్స్ కానీ ఏదైనా మెయింటెనెన్స్ టాస్క్ రన్ అవుతుంటే వాటికి అలొకేట్ చేయాలి, ఇక్కడ క్వరీ రన్ అవుతుంటే వాటికి అలొకేట్ చేయాలి. సో అలాంటివి ఏమన్నా ఉన్నాయో మనం చెక్ చేసుకోవాలి. సో అలాంటివి ఏమన్నా ఉంటే వాటిని ప్రస్తుతానికి స్టాప్ చేసి సో ఈ క్వరీ ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చూడాలి. లైక్ మామూలుగా మనం క్వరీ రన్నింగ్స్లో ఉంటేనే ఫస్ట్ మనం చూసే స్టెప్ ఏంటంటే బ్లాకింగ్స్ చెక్ చేస్తాము. సో బ్లాకింగ్స్ చెక్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ sys.sys ప్రాసెస్ వేర్ బ్లాక్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ 0 అనే ఒక కమాండ్ ఉంటుంది, ఒక క్వరీ ఉంటుంది. అది యూజ్ చేసి మనం కనుక్కోవచ్చు. మైక్రోసాఫ్ట్ వెబ్సైట్కి వెళ్తే మనకి ఫ్రీ డిఫైన్డ్ స్క్రిప్ట్స్ ఉంటాయి బ్రో 2. సో సో దాన్ని బట్టి కూడా మనం హెడ్ బ్లాకర్ ఏది, సో ఒక క్వరీ చాలా క్వరీస్ని ఒక క్వరీ మెయిన్గా ఎక్కువ ఆపేస్తుంటుంది, బ్లాక్ చేస్తూ ఉంటుంది. అలాంటి దాన్ని ఏ క్వరీ అయితే మిగతా క్వరీస్ అన్నిటిని బ్లాక్ చేస్తుందో దాన్ని మనం హెడ్ బ్లాకర్ అంటాము. సో ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. అండ్ హెచ్పి అండర్ స్కోర్ హూ టు అనే ఒక స్టోర్డ్ ప్రొసీజర్ ఉంది. అలానే ఎస్పీ అండర్ స్కోర్ హూ ఈజ్ యాక్టివ్ అనే ఒక స్టోర్డ్ ప్రొసీజర్ ఉంది. సో ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. యాక్టివిటీ మానిటర్కి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇలా మనకి డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఇంకా ఏమైనా డెడ్ లాక్స్ ఏమైనా ఉన్నాయా, సో ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలి. ఇలా మనం ట్రబుల్ షూట్ లేకపోతే ఐఓ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేయాలి. లేకపోతే సో ఐఓ ఇష్యూస్, సో ఇలా మనకు తెలిసిన డిఫరెంట్ సినారియోస్ అన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. టెంప్డిబి కానీ, ఐఓ ఇష్యూస్ కానీ, రీబిల్డ్, రీఆర్గనైజ్ ఇండెక్స్ కానీ, మెయింటెనెన్స్ టాస్క్ రన్ అవ్వడం కానీ, తర్వాత ఏదైనా జాబ్స్ రన్ అవ్వడం కానీ, లేకపోతే బ్లాకింగ్స్ ఉండడం వల్ల కానీ, డెడ్ లాక్స్ ఉండడం వల్ల కానీ క్వరీ అనేది స్లో అవుతూ ఉంటుంది. ఐఓ ఇష్యూస్ వల్ల కానీ, సో ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. దానికి పర్టికులర్ ఆన్సర్ అనేది ఏం లేదు, ఓకేనా. సో అతడు ఏమని అంటుంటాడంటే, సో మీరు చెప్పింది ఏం లేదు కానీ ఇంకా ఏమై ఉండొచ్చు అని అడుగుతూ ఉంటాడు. సేమ్ నిన్న నన్ను ఇంటర్వ్యూలో అదే అడిగారనమాట, ఓకేనా. ఇప్పుడు మీకేం అర్థం కాకపోవచ్చు ఇది. మళ్ళీ మీకు సబ్జెక్ట్ అనేది ఒక ఐడియా వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ ఏం అడిగాడంటే మెయిన్గా ఈ క్వశ్చన్ పైన కాన్సన్ట్రేషన్ చేశాడు. సో జనరిక్గా ఇంకా ఏం అడిగాడంటే మీ ఆర్గనైజేషన్లో ఎన్ని సర్వర్స్ ఉన్నాయి అని అడిగాడు, ఓకేనా. అందులో మళ్ళీ కొందరు ఎలా అడుగుతారంటే ప్రొడక్షన్ సర్వర్స్ ఎన్ని ఉన్నాయి, లోయర్ ఎన్విరాన్మెంట్ సర్వర్స్ ఎన్ని ఉన్నాయి అని అలా కూడా అడిగాడు. అలా అడగలేదు ప్రస్తుతానికి. నిన్నైతే నన్ను జస్ట్ హౌ మెనీ సర్వర్స్ యూ హ్యాండిల్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ అని అడిగాడు, ఓకేనా. హలో. బ్రో ఎవరో డిస్టర్బెన్స్, ప్లీజ్ కీప్ ఆన్ మ్యూట్. ఎస్కే హూ ఎస్కే ఇస్ ఎస్కే ఎస్కే ఐ డోంట్. ఎస్కే ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. బ్రదర్ మ్యూట్ లో పెట్టి ఎస్కే. ఓకే. సో ఈ విధంగా క్వశ్చన్స్ అడిగారు బ్రో. నిన్న మీ ప్రాజెక్ట్లో ఎన్ని సర్వర్స్ ఉన్నాయి అని అడిగారు. మళ్ళీ ఎంత మీ యొక్క సీక్వెల్ సర్వర్లో డేటాబేసెస్ అనేవి ఉంటాయి కదా, ఆ డేటాబేస్ యొక్క సైజ్ ఎంత ఉంది, ఎంత ఉంటుంది, మీ ఆర్గనైజేషన్లో ఎంత ఉంది అని కూడా అడిగారు. అది కాకుండా ఇంకా వచ్చేసి
రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అది కామన్ క్వశ్చన్. డిబిసిసి కమాండ్స్ గురించి అడిగారు. డైనమిక్ మేనేజ్మెంట్ వ్యూస్ ఉంటాయి బ్రో. సో డైనమిక్ మేనేజ్మెంట్ వ్యూస్ ఏదైనా ఒక 4-5 కానీ చెప్పండి అనేసి చెప్పారు. సో అవి మీకు ఐడియా ఉంటే చెప్పచ్చు. మోస్ట్లీ మీరు నేర్చుకోండి. అవి డైనమిక్ మేనేజ్మెంట్ వ్యూస్ ఉంటాయి. sys.dm అనితో స్టార్ట్ అవుతాయి అనమాట. sys.dm అని దాంతో స్టార్ట్ అవుతాయి. వాటిని మనం డైనమిక్ మేనేజ్మెంట్ వ్యూస్ అంటాము. సో అవి మనకి ఎప్పుడు యూజ్ అవుతాయంటే ఇట్లా పర్ఫార్మెన్స్ ట్యూనింగ్లో. సో అవి మనకి రిలేటెడ్ యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడిగారు. దాదాపు 20 minutes జరిగింది. సబ్జెక్ట్ ఎస్ఎంఈ, హూ ఈజ్ యువర్ ఎస్ఎంఈ అని అడిగారు. ఎస్ఎంఈ అంటే ఏం లేదు బ్రో, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అంట. మామూలుగా ఇలాంటి మల్టీ ఎంఎన్సి కంపెనీస్లో ఏదైనా ఇష్యూ వస్తే అల్టిమేట్గా అది లోయర్ లెవెల్ క్యాండిడేట్స్ అంటే జూనియర్ డీబీఏ కానీ సీనియర్ డీబీఏ కానీ వీళ్ళెవరు సాల్వ్ చేయలేకపోతే అల్టిమేట్గా ఒకరు ఉంటారండి. అతన్నే మనం సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అంటాము. ఫైనల్గా అతడు సాల్వ్ చేయగలడు. అందుకు అతన్ని సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అని అంటారు. ఓకే, మీరు ఇవన్నీ తెలుసుకోవాలని చెప్తున్నాను. ఓకేనా? ఓకే. ఓకే బ్రో. So this is the why triple y. It's a named instance, and I will connect this. సార్ ఇంకా నాకు చిన్న డౌట్ సార్. ఇప్పుడు టెంపడబుల్ ఇష్యూస్ గురించి చెప్పమని అడుగుతారు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో, దానికి ఏం చెప్పచ్చు సార్ మన ఇన్ జనరల్ గా ఆన్సర్స్? ఎండిబి ఇష్యూ అంటే మామూలుగా ఏమని క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని, చెప్పండి. టెంపడబుల్ ఇష్యూస్ గురించి ఒక ఇంట్రడక్షన్ ఇమ్మని చెప్పారు సార్. ఓకే, టెండిబి ఫుల్ అయింది, నేను దాన్ని ఎట్లా సాల్వ్ చేయడానికి ట్రై చేశాను అని చెప్పండి మీరు. ఇన్ అవర్ ఆర్గనైజేషన్ సమ్ టైమ్స్ దట్ ఎండిబి ఈజ్ ఫుల్. సో దెన్ I will try to shrink the temdb log file and temdb data file. Sometimes it will work, it will shrink, then there is no issue from temdb. And తర్వాత if it is not shrinking, then we will use some dbcc commands like dbcc free system cache, free pro cache, dbcc drop clean buffers. ఇలా కొన్ని dbcc కమాండ్స్ ఉంటాయి. ఇవి క్యాచెస్ని క్లియర్ చేస్తాయి అన్నమాట. ఆ క్యాచెస్ని క్లియర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఫ్రీ అయిపోతుంది. వెంటనే మళ్ళీ మనం టెండిబిని ష్రింక్ చేయడానికి ట్రై చేస్తాము. అంటే ఈవెన్ లాగ్ ఫైల్ కానీ డేటా ఫైల్స్ని కానీ. సో ఆటోమేటిక్గా మనకు ఫ్రీ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇంకా లేదు, మనకు రీస్టార్ట్ అవ్వలేదు, టెండిబి ఇష్యూ సాల్వ్ అవ్వలేదంటే లాస్ట్ ఫైనల్గా మనం చేసినవన్నీ చేసిన తర్వాత మనం ఫైనల్గా రీస్టార్ట్ అయితే చేస్తాం. ఫైనల్ స్టెప్ వచ్చేసి రీస్టార్ట్, ఇంకా ఏం లేదు. టెండిబి వల్ల ఇష్యూ వస్తే ముందు మనం ఏదన్నా టెండిబి ఫుల్ ఇట్లాంటి ఇష్యూస్ వస్తే వాటిని ఆ డేటా ఫైల్స్ని కానీ లాగ్ ఫైల్ కానీ ష్రింక్ చేయడానికి ట్రై చేస్తాము. ష్రింక్ కాకుంటే సో ఇలాంటి డిబిసిసి కమాండ్స్ కొన్ని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ ష్రింక్ చేయడానికి ట్రై చేస్తాము. ఇలా ఉంటుంది. లేదు ఫైనల్గా అంటే మనం సీక్వెల్ సర్వర్ని రీస్టార్ట్ చేస్తే టెండిబి అనేది డ్రాప్ అయ్యి మళ్ళీ రీక్రియేట్ అవుతుందంట. ఎవ్రీ సీక్వెల్ సర్వర్ని మనం రీస్టార్ట్ చేసినప్పుడు ఆ టెండిబి అనేది రీక్రియేట్ అవుతుంది. సో అలాంటప్పుడు ఆటోమేటిక్గా ఇష్యూ అనేది రీజాల్వ్ అయిపోతుంది. ఇలా కాకుండా ఆ టెండిబి ఎందుకు ఇష్యూ వచ్చిందని మనకి ఏదైనా డిఎంవి ఉంటుందన్నమాట. అంటే ఏ క్వరీ మనం ఆల్టర్నేట్గా ఏం చెక్ చేయాలంటే కరెంట్ ట్రాన్సాక్షన్స్ ఏం రన్ అవుతున్నాయి, ఓపెన్ ట్రాన్సాక్షన్స్ ఏం రన్ అవుతున్నాయి అనేది మనం చెక్ చేయాలి. అంటే SP_who కానీ SP_who ఈజ్ యాక్టివ్ కానీ. సో ఇలాంటివి మనం చెక్ చేస్తే ఏదో ఒక క్వరీ టెండిబిని ఎక్కువ యూజ్ చేసుకుంటుంది. టెండిబిని సో ఏదైనా క్వరీ టెండిబి ఎందుకు యూజ్ చేస్తాము, కరెంట్ ప్రాసెస్ చేయడానికి సమ్వేర్ దానికి స్పేస్ అనేది కావాలా. అలాంటప్పుడు అది టెండిబి ఇంటర్నల్ ప్రాసెస్ కోసం, ఏ క్వరీ అయినా ఇంటర్నల్ ప్రాసెస్ కోసం టెండిబిని యూజ్ చేసుకుంటుంది అనమాట. సో ఆ క్వరీ వచ్చి పర్టికులర్ క్వరీ అనేది టెండిబి అలొకేషన్స్ ఎక్కువ తీసుకుంటుంది. ఏ క్వరీ అయితే టెండిబి అలొకేషన్స్ రిలేటెడ్ ఎక్కువ ఉన్నాయో సో ఆ క్వరీని మనం ఫిల్ చేయొచ్చు. అంటే దాన్ని ఆ ప్రాసెస్ టెంపడబుల్ ఓపెన్ ట్రాన్సాక్షన్ చెక్ చేసి కిల్ చేస్తామని చెప్పినాను సార్. ఓపెన్ ట్రాన్సాక్షన్స్ లో వచ్చేసి ఇన్సర్ట్ ఒకటి, అప్డేట్ ఒకటి, 2 రన్ అవుతున్నాయి. దాంట్లో మనం ఏది కిల్ చేస్తామని అడిగారు సార్. టెండిబి అలొకేషన్స్ ఎక్కువ ఉంటే మనం దాన్ని చేస్తామని చెప్పి.
హౌ మెనీ టెంప్ డిబిస్ యూ విల్ క్రియేట్ అని అడిగారు సార్. దానికి ఏం చెప్పొచ్చు సార్ మనం? హౌ మెనీ టెంప్ డిబి డేటా ఫైల్స్ అని అడిగింటారులే. అవును సార్. హౌ మెనీ హౌ మెనీ టెంప్ డిబిస్ విల్ మేనేజ్ అన్నట్లుగా అడిగినారు సార్. ఎన్ని క్రియేట్ చేయొచ్చు, ఎన్ని మేనేజ్ చేయొచ్చు అని అడిగినారు సార్. హౌ మెనీ టెంప్ డిబిసా? అవును సార్. టెంప్ డిబి అనేది ఒకటే ఉంది. టెంప్ డిబి ఆటోమేటిక్ గా ఇక్కడ మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. ఇందులో డేటాబేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు మళ్ళీ సిస్టమ్ డేటాబేసెస్ అని ఉంటాయి. ఇక్కడ టెంప్ డిబి అనేది ఒకటి ఉంటుంది. సో ఈ టెంప్ డిబిని మళ్ళీ మనకి ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ టెంపరరీ టేబుల్స్ అని ఉంటాయి. ఈ టెంపరరీ ఏదైనా మనకు అలాంటి ఏదైనా ఇష్యూ వస్తే ఆ టెంపరరీ టేబుల్స్కు మనం యూజ్ చేస్తాం. అంటే టెంప్ డిబి ఇట్లా ఎక్కువ ఫుల్ అవుతూ ఉంటే ఆ టెంపరరీ టేబుల్స్ యూజ్ చేసుకొని ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ఆ టెంపరరీ టేబుల్కి మనం అలగేట్ చేస్తే అట్లా ఇష్యూ అనేది సాల్వ్ అయిపోతుంది. సో మిమ్మల్ని అడిగింది ఏమని అడిగింటాడంటే జస్ట్ ఐ థింక్ డేటా ఫైల్స్ అనేది అడిగిండొచ్చు. ఓకే సార్. ఈసారి ఏదైనా ఉంటే నోట్స్ మెన్షన్ చేస్తాను సార్. మీరు రికార్డ్ చేసుకోండి సెషన్, పక్కనే సెల్ పెట్టుకొని మొబైల్ పెట్టుకొని సార్. ఆ ఇంటర్వ్యూ సెషన్ మొత్తం మీరు రికార్డ్ చేసుకోండి. మీరు ఏది కరెక్ట్గా చెప్పారు, ఏది కరెక్ట్గా చెప్పలేదు, మళ్ళీ మీరు వెరిఫై చేసుకుంటే మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేయడం ద్వారా కానీ ఇట్లా వేరే వాళ్ళని అడగడం ద్వారా కానీ మీరు వెరిఫై చేసుకుంటే మీకు సరిపోతుంది అనమాట. అంటే మీకు క్లారిటీ వస్తుంది, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, ఎక్కడ ఇంకా పర్ఫెక్షన్ రావాలి అనేది మీకు అర్థమవుతుంది. ఓకే. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ టెంప్ డిబి ఇందాక నేను చూపించాను. ఎస్ ఇక్కడ టెంప్ డిబి ఫైల్ చూసారా? ఇక్కడ టెంప్ డెవ్ అని, టెంప్ 2, టెంప్ 3, టెంప్ 4 ఇవన్నీ డేటా ఫైల్స్ అన్నమాట. అదే సార్, అదే ఇట్లాంటివి ఎన్ని క్రియేట్ చేయొచ్చు అని అడిగినారు ఎన్ని సార్. క్రియేట్ చేయొచ్చు అంటే ఆటోమేటిక్గా అది మనకి బై డిఫాల్ట్ SQL సర్వర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కోర్ రిలేటెడ్ ఉంటుందండి. కోర్ రిలేటెడ్ అంటే 4 కోర్ అయితే 4 డేటా ఫైల్స్, 8 కోర్ అయితే 8 డేటా ఫైల్స్, అట్లా ఆటోమేటిక్గా అదే కాన్ఫిగరేషన్ చెక్ చేసుకొని ఎంత కోర్ అని డిటెక్ట్ చేసుకొని దానికి బట్టి మనకి 10 DB డేటా ఫైల్స్ ఆటోమేటిక్గా అవే క్రియేట్ అవుతాయి. ఒకవేళ లేదంటే డిపెండ్స్ అపాన్ కోడ్ ద్వారా క్రియేట్ అవుతాయని చెప్పొచ్చు కదా సార్? చెప్పొచ్చు. ఓకే సార్. ఇక్కడ మనకు 4 ఉన్నాయన్నమాట. సో టెంప్ డెవ్, టెంప్ 2, టెంప్ 3, టెంప్ 4 లాగ్ ఫైల్ డిఫరెంట్ అండి. సో లాగ్ ఫైల్ డేటా ఫైల్స్ వేరు, లాగ్ ఫైల్ వేరు. సో ఈ విధంగా మనకి ఉంటుందన్నమాట. MS Info 32. Let me open this. సో మీకు కంప్యూటర్ ఈవెన్ ఇట్ ఈస్ వర్చువల్ మిషన్ అయినా లేకపోతే ఫిజికల్ మిషన్ అయినా, సో మీరు సిస్టమ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూడాలంటే సో MS Info 32 అనేసి టైప్ చేస్తే మీకు ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వస్తుందండి. OS నేమ్, సో ఏ OS, సో వర్షన్ ఏది, OS మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, సిస్టమ్ నేమ్ ఏమి, సిస్టమ్ మ్యానుఫ్యాక్చరరు, సిస్టమ్ మోడల్, సిస్టమ్ టైపు, సిస్టమ్ SKU, ప్రాసెసర్. ఇక్కడ చూడండి 4 లాజికల్ ప్రాసెసర్స్ ఉన్నాయి కదా. హలో, టూ కోర్స్ 4 లాజికల్ ప్రాసెసర్స్. 2 కోర్స్ అయితే ఆటోమేటిక్గా 2x2 4 లాజికల్ ప్రాసెసర్స్ వస్తాయి అన్నమాట. సో ఈ ప్రాసెసర్స్ బేస్ చేసుకుని ఆ 10 DB డేటా ఫైల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకే సార్. ఇక్కడ 4 లాజికల్ ప్రాసెసర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ 10 DB 4 డేటా ఫైల్స్ క్రియేట్ అయ్యాయి. ఓకే సార్. సో ఈ విధంగా మనం ఆ కోర్స్ అనేది అది 2 కోరా, 4 కోరా, లేకపోతే 8 కోరా, 32 కోరా అట్లా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకి MS Info 32. సో విండోస్ ఇలా విధంగా విండోస్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. సో MS Info 32 అని లేకపోతే సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అని మీరు టైప్ చేసిన మీకు సిస్టమ్ రిలేటెడ్ ఈవెన్ ఇట్ ఈస్ అది ఫిజికల్ మిషన్ లేకపోతే వర్చువల్ మిషన్ అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట. ఓకే సార్. సో నిన్న అది ఎస్ఏ పాస్వర్డ్ ఎట్లా, లేకపోతే మనకి ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ ద్వారా విండోస్ అథెంటికేషన్ మోడ్తోనే మనం చేసాము. సో ఈ యొక్క ఎస్ఏ పాస్వర్డ్ మనం ఎట్లా చేయాలి అనేది ఈరోజు నేను చెప్తాను. సో ఈ విధంగా కాన్ఫిగరేషన్ ఫైల్ మనం ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి చూపిస్తుందండి.
సో యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్స్టాల్. ఇంక ఇవన్నీ మనకి ఈచ్ అండ్ పారామీటర్ ఇవి ఏం చెప్తాయి దీని గురించి డిస్క్రిప్షన్ అనేది మీకు వెబ్సైట్లో ఉంటుంది. నేను చూపిస్తాను అది. సో ఇక్కడ పారామీటర్ మీరు చూసారు కదండి. సో ఈ మామూలుగా వీటిని పారామీటర్ అంటాము. సో ఈ విధంగా మనకు ఎస్క్యూఎల్ ఎస్విసి స్టార్ట్అప్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఆటోమేటిక్, సీక్వెల్స్ ఇస్ అడ్మిన్ అకౌంట్స్. సో ఈ విధంగా మనకి మీకు తెలియకపోతే ఇలా పారామీటర్స్ అనేవి ఉంటాయండి. ఇక్కడ చూసి మీరు తెలుసుకోవచ్చు ఏ పారామీటర్ ఎందుకు యూజ్ చేస్తాము. సో ఇక్కడ మీకు ఐ యాక్సెప్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ లైసెన్స్ టర్మ్స్ అనేది ఎలా ఇవ్వాలి మీకు తెలియదు. ఐ యాక్సెప్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ లైసెన్స్ అండ్ టర్మ్స్ అని ఇచ్చారనుకోండి, మీకు ఫెయిల్ అయిపోతుంది అక్కడ కాన్ఫిగరేషన్ ఫైల్లో. సో ఇలా ఏది ఏ విధంగా మెన్షన్ చేయాలనేది ఇక్కడ మీకు వెబ్సైట్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు తెలియకపోయినా. సో అది ఇష్యూ ఏం కాదు. సో ఈ విధంగా మీరు ఇన్స్టాల్ చేయడం కూడా పెద్దగా చేయరు, ఎప్పుడు రేర్ కేసెస్ ఇలా వచ్చేది కూడా. ఒకవేళ తెలియకపోయినా మామూలు జియో మెథడ్ ద్వారా మా ఆర్గనైజేషన్లో చేశాను. సో ఇలా కాన్ఫిగరేషన్ ఫైల్ ద్వారా చేస్తే ఐడియా ఉంది, కానీ ఆ పారామీటర్స్ ఏది ఎలా మెన్షన్ చేయాలో నాకు లైట్గా ఐడియా ఉంది, పూర్తిగా లేదు సార్ మీరు చెప్పండి అని వాళ్ళని రిక్వెస్టింగ్ అడగచ్చు. మన సీనియర్స్ ఉంటారు కదా వాళ్ళని. సో అటువంటి ఇబ్బందుల్లో మనం అట్లా మేనేజ్ చేసుకోవాలి తెలియకపోతే. కాన్ఫిగరేషన్ ఫైల్ రైట్. సో ఈ విధంగా మనకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ యాక్సెప్ట్ ఓపెన్ లైసెన్స్ టర్మ్స్. సో ఈఎన్యూ ఈజ్ ఈక్వల్ టు ట్రూ, క్వైట్ అంటే ఏంది, క్వైట్ సింపుల్ అంటే ఏంది. సో ఈ విధంగా మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్ అక్కడ వెబ్సైట్లో అనేది మీరు ఉంటుంది, అక్కడ మీరు చూసుకోండి వెళ్ళి, సరేనా. సో ఈ విధంగా మనకు ఇన్స్టెన్స్ నేమ్ అనేది నేను మార్చాలి. సో జెడ్ 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 అని ఇచ్చాను, ఆల్రెడీ అది ఉంది కాబట్టి. ఇన్స్టెన్స్ ఐడి కూడా మార్చాలి ఇక్కడ. సో జెడ్ జెడ్ అని ఇవ్వాలి. సో SQL tele service startup type, tele service account instance directory. Okay, agent service account, keep it the default, but let me change here z. Even I have to change here also because it is another instance. Let me check. SQL collation, which is a default collation, and SQL service account. Okay, let me keep here z. SQL sysadmin accounts. ఓకే, సెక్యూరిటీ మోడ్ ఇక్కడ చూసారు కదండి. సెక్యూరిటీ మోడ్ అని మీకు కనిపిస్తుందా? సెక్యూరిటీ మోడ్ సీక్వెల్ పాస్వర్డ్ అని, ఎస్ఏ పాస్వర్డ్ అని. సో ఈ విధంగా మనం మెన్షన్ చేయాలి. అక్కడ మనం విండోస్ అథెంటికేషన్ కాకుండా సీక్వెల్ అథెంటికేషన్ అంటే మిక్స్డ్ మోడ్ అథెంటికేషన్ చూస్ చేసుకోవాలంటే ఈ విధంగా మనం మెన్షన్ చేయాలి. సెక్యూరిటీ మోడ్ ఈజ్ ఈక్వల్ టు, ఇన్ డబల్ కోట్స్ యూ కెన్ మెన్షన్ SQL అండ్ యూ హ్యావ్ టు గివ్ SAPWD. SAPWD అని ఇచ్చి ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చి, సో ఈ పాస్వర్డ్ అనేది మెన్షన్ చేయాలి, సరేనా. సో ఇలా ఇస్తేనే మనకు తీసుకుంటుంది. ఇప్పుడు అంతా మనం మనకు రిక్వైర్మెంట్ని బట్టి చేంజ్ చేసుకున్న తర్వాత మనం దాన్ని సేవ్ చేసుకోవాలి. The Jack House building map. Let me find, is there any way? That is not an issue. సో ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ని మనం ఇప్పుడు సేవ్ చేసుకోవచ్చు. కంట్రోల్ ఎస్ సేవ్ చేసుకున్నాను నేను. సేవ్ చేసుకున్న తర్వాత
దిస్ పీసీ. సో ఇక ఈ యొక్క సాఫ్ట్వేర్ని మనం ఓపెన్ చేయండి. సో go to advanced, install based on configuration file. Let me choose desktop. Click on configuration file, click open. నేను చూస్ చేసుకున్నది ఏంటంటే క్వైట్ సింపుల్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ చెక్ చేసుకున్నానండి. క్వైట్ సింపుల్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ చెక్ అని అక్కడ నేను కాన్ఫిగరేషన్ ఫైల్లో మెన్షన్ చేస్తే కనుక ఈ విధంగా మనకు విజార్డ్ ఓపెన్ అయ్యి సో ప్రాసెస్ అనేది ఆటోమేటిక్గా అది జరుగుతూ ఉంటుంది. అదే క్వైట్ సింపుల్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ పెట్టి క్వైట్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ పెట్టారనుకోండి, ఇలా మనకు విజార్డ్ కూడా ఓపెన్ అవ్వదు. ఇలా విజార్డ్ కూడా మనకి ఓపెన్ అనేది అవ్వదు అనమాట. ఇంతకుముందు ప్రీవియస్గా మనం చేసింది క్వైట్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ పెట్టి చేసాము. ఇప్పుడు క్వైట్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ పెట్టి ఇప్పుడు క్వైట్ సింపుల్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ పెట్టి చేస్తున్నాం. ఈ విధంగా ఇన్స్టాలేషన్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది. సో మన ఇంటర్వెన్షన్ అనేది మన యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఈ యొక్క ఇన్స్టాలేషన్లో ఉండదు. సో దాన్ని మనం సైలెంట్ ఇన్స్టాలేషన్ అని అంటాం. So meanwhile, we will discuss some interview questions. Okay. Let me open this one. SQL Server installation questions. సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ డేటాబేస్ ఇంజిన్. డేటాబేస్ ఇంజిన్ అనేది ఇట్ ఈస్ ఏ కాంపోనెంట్ ఆఫ్ సీక్వెల్ సర్వర్ అని చెప్పొచ్చు. అంతకుమించి మీరేం చెప్పాల్సిన పని లేదు. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఆర్ ద నెట్వర్క్ ప్రోటోకాల్స్ ఇన్ ద సీక్వెల్ సర్వర్ సపోర్ట్. సీక్వెల్ సర్వర్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, సీక్వెల్ సర్వర్ కాన్ఫిగరేషన్ మేనేజర్ అనేది ఒకటి ఉంటుందండి. అందులో మనకి ప్రోటోకాల్స్ ఉంటాయి. సో టోటల్గా మనకి టీసీపీ ఐపీ, నేమ్డ్ పైప్స్, షేర్డ్ మెమరీ ఈ మూడు మాత్రమే ఉంటాయి. సో ఓల్డర్ వర్షన్స్లో ఐ థింక్ బిఫోర్ 2005 SQL Server version there will be one more protocol, that is VIA, virtual interface adapter. సో ఈచ్ ప్రోటోకాల్ మనకి ఈ డిఫరెంట్ కాన్ఫిగరేషన్ మేనేజర్ లో ఉంటాయి కదనా? ఉంటాయి, చూపిస్తాను లేదు. ఓకే. ఇక్కడ చూసారు కదా కాన్ఫిగరేషన్ మేనేజర్. సో ఇవ్వండి సీక్వెల్ సర్వర్ సర్వీసెస్. మనం ఎన్ని సీక్వెల్ సర్వర్ ఇన్స్టాన్సెస్ చేసాము ఇక్కడ చూడండి. సీక్వెల్ సర్వర్ ZZZ కూడా వచ్చింది. ఓకేనా. సో ఇది వన్ మోర్ ఇన్స్టాన్స్ ZZZ అనేది. సో ఇలా మనకి ఎన్ని ఇన్స్టాన్స్ ఉన్నాయి. సీక్వెల్ సర్వర్ బ్రౌజర్ అనేది ఒక సర్వీసు, సీక్వెల్ సర్వర్ అనేది ఒక సర్వీసు. సీక్వెల్ సర్వర్ ఏజెంట్ ఈ విధంగా ఉంటాయండి. సీక్వెల్ సర్వర్ ఫుల్ టెక్స్ట్ ఫిల్టర్, డెమాన్ లాంచర్. సో సీక్వెల్ సర్వర్ ఇంకా ఇది ఇన్స్టాల్ అవుతుంది కదా. సో మనకి అలా ప్రాసెస్ చూపిస్తూ ఉంటుంది. సో మనకి నెట్వర్క్ కాన్ఫిగరేషన్, సీక్వెల్ సర్వర్, ఇక్కడ క్లయింట్ ప్రోటోకాల్స్ అని ఉంది కదా. ఇక్కడ చూడండి మీరు, షేర్డ్ మెమరీ, టీసీపీ ఐపీ, నేమ్డ్ పైప్స్. సో ఇవన్నీ ప్రోటోకాల్స్ అండి. సో వీటి గురించి క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్లో ఐ థింక్ డీటెయిల్గా మనం ఎక్కడ నేర్చుకుంటామంటే సీక్వెల్ సర్వర్ ఆర్కిటెక్చర్ అనే ఒక టాపిక్ వస్తుంది. ఆ టాపిక్లో మనకి ప్రోటోకాల్ లేయర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రోటోకాల్ లేయర్లో మనకి ఈ యొక్క ప్రోటోకాల్స్ అనేటివి ఉంటాయండి. షేర్డ్ మెమరీ కానీ, టీసీపీ ఐపీ కానీ, నేమ్డ్ పైప్స్ కానీ. ఇప్పుడు షేర్డ్ మెమరీ ప్రోటోకాల్ ఎప్పుడు మనం ఉపయోగిస్తామంటే ఆ యొక్క క్లయింట్ మిషన్ లేకపోతే సీక్వెల్ సర్వర్ అప్లికేషన్ లేకపోతే ఈ సీక్వెల్ సర్వర్ డేటాబేస్ సర్వర్. హలో. హలో బ్రదర్, వినిపించలే బ్రదర్? ఒక్క నిమిషం బ్రో.
సో ఈ ప్రోటోకాల్స్ గురించి మనం సీక్వెల్ సర్వర్ ఆర్కిటెక్చర్లో తెలుసుకుంటాం. ఓకేనా? ఇక నెట్వర్క్ కాన్ఫిగరేషన్, ప్రోటోకాల్స్ ఫర్ ఇన్స్టెన్స్ ట్రిపుల్ వై. సో ఈ విధంగా మనకి షేర్డ్ మెమరీ, నేమ్డ్ పైప్స్, టీసీపీ ఐపీ. మోస్ట్లీ మనం యూజ్ చేసే ప్రోటోకాల్ వచ్చేసి టీసీపీ ఐపీ అండి. ఎందుకంటే క్లయింట్ ఎక్కడో రిమోట్ అంటే ఎక్కడో ఒక చోట ఉంటాడు, డేటాబేస్ సర్వర్ ఒక చోట ఉంటుంది. సో అలా రిమోట్గా కనెక్ట్ అవ్వాలంటే మనకు టీసీపీ ఐపీ పోర్ట్ ద్వారా, టీసీపీ ఐపీ ప్రోటోకాల్ ద్వారానే మనం సో ఆ క్లయింట్ దగ్గర నుంచి డేటా అనేది ఈ డేటాబేస్ సర్వర్కి వస్తుందండి. ఇక్కడ డేటాబేస్ సర్వర్లో ఆ రిక్వెస్ట్ అనేది, క్లయింట్ పంపించిన రిక్వెస్ట్ అనేది ప్రాసెస్ జరిగి మళ్ళీ వానికి ఈ టీసీపీ ఐపీ ప్రోటోకాల్ ద్వారానే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సో అందుకు మనకి ఈ ప్రోటోకాల్స్ అనేటివి. సో ఈ విధంగా మనకి ప్రోటోకాల్స్ ఉంటాయి. మెయిన్గా మనకి ఇదండి ఇక్కడ ప్రోటోకాల్స్ ఫర్ ఇన్స్టెన్స్ నేమ్. ఇది ట్రిపుల్ వై అనేది ఇన్స్టెన్స్ నేము. సో ఇక్కడ మనకి ఎనేబుల్లో ఉన్నాయా, డిజేబుల్లో ఉన్నాయా? సీక్వెల్ సర్వర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే సో ఈ టీసీపీ ఐపీ డిజేబుల్లో ఉన్నా కూడా కనెక్ట్ అవ్వదండి. ఓకేనా? ఇది ఒక రీజను. సరేనా? సో ఇవి మనకి ఈ క్వశ్చన్ కూడా అడుగుతాడండి, నన్ను కూడా ఒకసారి అడిగారు. సో వాట్ ఆర్ ద నెట్వర్క్ ప్రోటోకాల్స్ అవైలబుల్ ఇన్ సీక్వెల్ సర్వర్? సో మీరు ఈ 4 చెప్పచ్చు, ఇబ్బంది లేదు. టీసీపీ ఐపీ అని, నేమ్డ్ పైప్స్ అని, షేర్డ్ మెమరీని. విఐఏ మీన్స్ వర్చువల్ ఇంటర్ఫేస్ అడాప్టర్. విఐఏ మీన్స్ వర్చువల్ ఇంటర్ఫేస్ అడాప్టర్. Next, what permissions are required for a user install SQL Server? So you should have local administrator permission to install SQL Server on the Windows Server. సో దీని గురించి మనల్ని ఎవరు అడగరు. సో బట్ నేను SQL సర్వర్ని ఈ యొక్క మిషన్లో ఇన్స్టాల్ చేస్తున్నానంటే నాకు అడ్మినిస్ట్రేటర్ రైట్స్, అడ్మినిస్ట్రేటర్ ప్రివిలేజెస్, అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్ ఉంటేనే నేను ఇన్స్టాల్ చేయగలను. సో ఇన్స్టెన్స్ గురించి, ఇన్స్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ SQL సర్వర్ సాఫ్ట్వేర్ కాపీ. సో మీకు ఇక్కడే చూపిస్తాను నేను, ఎక్కడంటే SSMSలో చూపిస్తాను. క్లోజ్ అయిందా? హియర్ ఇట్ ఈస్. సో దీన్నే మనం ఇన్స్టెన్స్ అంటామండి. అర్థమైందా? దీన్ని మనం ఇన్స్టెన్స్ అంటాము. ఇందులో మనకి మళ్ళీ టూ టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్సెస్, డిఫాల్ట్ ఇన్స్టెన్స్, నేమ్డ్ ఇన్స్టెన్స్. సో ఈ క్వశ్చన్ కూడా మనకి అడిగేదానికి ఛాన్స్ ఉంది, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ అని. సో వన్ ఈజ్ నేమ్డ్ ఇన్స్టెన్స్, అనదర్ వన్ ఈజ్ డిఫాల్ట్ ఇన్స్టెన్స్. ఓకేనా? ఈ ఇన్స్టెన్స్ అనేది ఎన్ని క్రియేట్ చేయొచ్చు అంటే మాక్సిమం 50 క్రియేట్ చేయొచ్చు అండి ఒక విండోస్ సర్వర్ పైన. సో ఈ విధంగా డిఫాల్ట్ ఇన్స్టెన్స్, నేమ్డ్ ఇన్స్టెన్స్ అని 2 ఉంటాయి. సో స్టాండ్ అలోన్ ఇన్స్టెన్సెస్ ఎన్ని చేయొచ్చు అంటే మనం మాక్సిమం 50 చేయొచ్చు. ఒకటి మాత్రం డిఫాల్ట్ ఇన్స్టెన్స్. ఒక డిఫాల్ట్ ఇన్స్టెన్స్ చేసిన తర్వాత మళ్ళీ డిఫాల్ట్ ఇన్స్టెన్స్ చేయాలంటే మనకు కుదరదండి. ఎందుకంటే డిఫాల్ట్ ఇన్స్టెన్స్ నేమ్ ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుందంటే MS SQL సర్వర్ అని వస్తుంది. మనకి ఇక్కడ ఇన్స్టెన్స్లో చూపించేటప్పుడు ఏమొస్తుందంటే ఆ కంప్యూటర్ నేమ్, ఆ సిస్టమ్ నేమ్ ఏదైతే ఉందో అది మాత్రం మనకు చూపిస్తుంది. సో మళ్ళీ అదే నేమ్తో మనం ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేయలేం కాబట్టి మనకి ఒక డిఫాల్ట్ ఇన్స్టెన్స్ మాత్రమే చేస్తామండి. ఓకేనా? మళ్ళీ మనకి ఇన్స్టాన్స్ ఈ SQL సర్వర్ ఇన్స్టాలేషన్ మనం ఇది ఇప్పుడు చేశాను కదండి, GUI మెథడ్ ద్వారా కానీ, కాన్ఫిగరేషన్ ఫైల్ మెథడ్ ద్వారా కానీ చేశాను కదండి. దీన్ని మనం స్టాండ్ అలోన్ SQL సర్వర్ ఇన్స్టాలేషన్ అంటామండి. స్టాండ్ అలోన్ మిషన్ పైన SQL సర్వర్ని ఇన్స్టాల్ చేయడం అని అంటాం. ఓకేనా? అర్థమైందా? మళ్ళీ మనకి క్లస్టర్ బేస్డ్ ఇన్స్టాలేషన్ అది వేరండి. అది మనకు SQL క్లస్టరింగ్ టాపిక్ వచ్చినప్పుడు నేను చెప్తాను. సో మాక్సిమం మనం 50 స్టాండ్ అలోన్ ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయొచ్చు ఒక దానిపైన. సో వన్ విల్ బి డిఫాల్ట్ ఇన్స్టెన్స్. సో టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్స్ మేబీ 2 టైప్స్, డిఫాల్ట్ ఇన్స్టెన్స్ అండ్ నేమ్డ్ ఇన్స్టెన్స్. ఓకే, ఈచ్ ఇన్స్టెన్స్కి సిస్టమ్ డేటాబేస్ సపరేట్ ఉంటాయండి. ఓకేనా? సో default instance service name is MS SQL Server. Only one default instance is can install permission. అది ఏ ఇన్స్టాలేషన్ అయినా, even it is standalone installation, even it is cluster based installation, we can install only one default. Let me connect again. It is showing less than 1 minute. Okay.